ఒక మనిషి ప్రేమను దాటి పగ వరకు వచ్చాడంటే వాడు చావును మించిన భయాన్ని చూసుంటాడని అర్థం. మనిషి మేధాశక్తిని విచ్ఛిన్నం చేసే శక్తి పగకి భయానికి మాత్రమే ఉంటుంది. అలా విచ్ఛిన్నమైన ఓ మేధస్సు కదే So, what is Dejavu? Mr. Viratacharya, the great neuroscientist. ఈ విషయం నాకన్నా మీకే బాగా తెలుసు. నేను చెప్పనా, డెజావు మీన్స్ ఆల్రెడీ సీన్. నువ్వు ఒక యుద్ధాన్ని కోరుకుంటున్నావు, నన్ను ఓడిస్తావేమో కానీ నువ్వు గెలవలేవు. తెలివిగా మాట్లాడినంత మాత్రం తప్పించుకోలేవు. నీ తెలివి నీ బలం అనుకుంటున్నావు, అది నీ బలానికి మించిన బలహీనత. ఎంత బలహీనత అంటే నీ భార్యను నువ్వే చంపుకునేంత. హలో డాక్టర్, నాకేమైంది? యా విఠల్, నీ రిపోర్ట్సే చూస్తున్నా. విఠల్, టెల్ మీ అబౌట్ యువర్ డైలీ రొటీన్. ఐ మీన్, రోజు ఉదయం ఎన్ని గంటలకు లేస్తావు, ఏం చేస్తావు? కోపం, బాధ, ఆనందం, ఇలాంటి ఎమోషన్స్కి హౌ డు యూ రియాక్ట్? డోపమైన్, ఎ వెపన్ బట్ విత్ డబుల్ షేడెడ్ షార్ట్. పద్ధతిగా వాడితే ఆనందం, ఇష్టానికి వాడితే అనర్థం. బట్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? డెజావు, విచ్ మీన్స్ ఆల్రెడీ సీన్. అండ్ వన్ ఆఫ్ ద థియరీస్ టు కాజ్ ఇట్ ఈస్ ఎక్సెసివ్ రిలీజ్ ఆఫ్ డోపమైన్. మన బ్రెయిన్ ఒక సర్క్యూట్ లాంటిది. అందులో ఒక చిన్న గ్లిచ్ వచ్చిన ఇట్ విల్ కాజ్ సివియర్ మెంటల్ డిజార్డర్స్. నీ సీరియస్నెస్ నీకు అర్థం కావట్లేదు విఠల్. నా మాట విను. ఆపు. చెప్పిందే చెప్పి విసిగించుకో. బట్ ఇట్స్ ట్రూ విఠల్. యు నో వాట్ ఆర్ యూ సఫరింగ్ ఫ్రమ్? స్కిజోఫ్రెనియా. ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు నిజానికి, అబద్ధానికి, రియాలిటీకి, ఇమాజినేషన్కి డిఫరెన్షియేట్ చేయలేరు. అండ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ డెజావు. నీకు జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది అనిపించడం. ఆ జరుగుతున్నది నిజం అబద్ధం తెలియకపోవడం. ఇట్స్ హెల్. నీ భయం, నీ కోపం, నీ సుఖం, ఇవన్నీ అబద్ధాలే అయి ఉండొచ్చు. హౌ సాడ్ కదా. అందుకే యూ నీడ్ ట్రీట్మెంట్. హౌ కెన్ యూ బీ ష్యూర్? ఎక్స్క్యూజ్ మీ, నాకు స్కిజోఫ్రెనియా ఉందని మీరెలా చెప్పగలరు? బేస్డ్ ఆన్ అవర్ రిపోర్ట్స్ అండ్ సెషన్స్. మరి ఏ సెషన్స్ రిపోర్ట్స్ లేకుండా ఒక మనిషి బీపీ డౌన్ అయి కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయిందేమో అని రిపోర్ట్ ఎలా ఇచ్చారు? ఒక ఆడదాని చావుకు అర్థం లేకుండా చేశారు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. లెట్ us meet tomorrow. సార్, ఈ సినారీకి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? ఎస్, there is one classic. Mr. Viratacharya, the great neuroscientist, but wanted to be the greatest ever. How dejavu? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కోసం నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీదే ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నావు. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే తన భార్యకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉండడం వల్ల తన ఎక్స్పెరిమెంట్కి పనికిరాదని చాలా డిసప్పాయింట్ అయ్యాడు. బట్ దెన్ ద రే ఆఫ్ హోప్ ఈజ్ హిస్ సన్ మిస్టర్ విఠలాచార్య. అంటే నేను ఒక 8 ఏళ్ల కుర్రాడిని ల్యాబ్లో
ఎలుకలా మార్చేసావు. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక ఫాల్స్ మెమరీని తన బ్రెయిన్లో క్రియేట్ చేసి నెక్స్ట్ డే అదే ప్లేస్కి తీసుకెళ్ళి ఆ ప్లేస్ ఎంత ఫెమిలియర్గా ఉందో తెలుసుకోవడం. అర్థం కాలేదు కదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. లెట్ us assume మీరెవరూ తాజ్మహల్ చూడలేదు, బట్ మీరు తాజ్మహల్ చూసారని ఒక ఫాల్స్ మెమరీ మీలో క్రియేట్ చేసి నెక్స్ట్ డే నిజంగా మిమ్మల్ని తాజ్మహల్ దగ్గరికి తీసుకెళ్తే ఆ ప్లేస్కి ఇంతకు ముందే వచ్చామనే ఫీలింగ్ మీకు ఎంత కలుగుతుందో చెప్పడమే ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత పిల్లడు ఇప్పుడు నార్మల్గా లేడు. ఆకలి అనిపించేది, కానీ ఆల్రెడీ తినేసినట్టుండేది. ఆడుకోవాలనిపించేది, కానీ ఆల్రెడీ ఆడి ఆడి అలసిపోయినట్టుండేది. ఇదంతా చూసి విమలాచార్య అంటే నీ భార్య, మా అమ్మ చూసి తట్టుకోలేకపోయింది. ప్రశ్నించింది, ఆపమని వేడుకుంది, అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఒకరోజు రాత్రి చాలా పెద్ద గొడవ అయింది. మరుసటి రోజుకి అమ్మ లేదు. డైనింగ్ హాల్ తలకి దెబ్బ, ఫ్లోర్ అంతా రక్తం. షీ ఫౌండ్ డెడ్. సిఏ గోపికృష్ణ పోలీసులు బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అటాప్సీ రిపోర్ట్లో బీపీ డౌన్ అయి కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయిందని కేసు క్లోజ్ చేశారు. ఏమవుతాడు? ఫాదర్. ఎలా జరిగింది ఏమో సార్. మేబీ బీపీ డౌన్ అయ్యి కింద పడి తలకు దెబ్బ తగిలి చనిపోయి ఉండొచ్చు. ఇదంతా ఏదో కట్టుకథలు అనిపిస్తుంది. నువ్వు చెప్పేది ఏది నమ్మాలనిపించట్లేదు. ఎందుకని 10 ఏళ్ళ క్రితం ఓ పెద్ద మనిషి తన భార్య ఇలానే చనిపోయిందని చెప్తే నమ్మి కేసు క్లోజ్ చేశారు. అప్పుడు ఆ పిల్లోడు చంపింది తన ఫాదరే అని ఎంత మొరపెట్టుకున్నా మీకు నమ్మాలనిపించలేదు కదా. ఇప్పుడు అదే పిల్లాడు మళ్ళీ చెప్తుంటే మీకు నమ్మాలనిపించట్లేదా? ఆ పిల్లాడి ప్రకారం మాత్రం మిస్టర్ విరాటే తన భార్యని చంపేశాడని రిపీటెడ్గా చెప్తుండేవాడు. ఇదంతా చూసిన వాళ్ళ మామయ్య కేసుని రీఓపెన్ చేయించారు. కోర్టులో పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే ఆ పిల్లాడు చెప్పిందంతా నిజమే అని తెలిసింది. సార్ తను చెప్పింది నిజమని వస్తే కేసు సాల్వ్ అయిపోయినట్టే కదా. ఈ బ్రెయిన్తో వచ్చిన చిక్కే అది. మనం ఏ విషయం అయితే నమ్ముతామో అదే నిజం. ఇమాజినేషన్ అయినా రియాలిటీ అయినా జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు, కానీ మనం ఏది నమ్ముతామో అది మాత్రమే నిజం. ఈ విషయం విరాట్కి బాగా తెలుసు. తన కొడుక్కి స్కిజోఫ్రెనియా ఉందని నాకు జబ్బునంటు కట్టి నేను ఊహించుకుంటున్నానని నా నిజాన్ని అబద్ధం చేశావు. నిజాన్ని పాతాళానికి తొక్కేశావు, అబద్ధానికి ఒడ్డు కాసావు. ఆ అబద్ధం నిజం నమ్మించడానికి ఓ తప్పుడు రిపోర్ట్ని తోడుగా పంపించావు. నీలాంటోడు బ్రతకూడదు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అక్కడ జరిగిన నిజం ఏంటన్నది ముగ్గురికే తెలుసు. విరాట్ జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పడు. విమల తను చెప్పడానికి మనతో లేదు. విఠల్ తను చెప్పినా ఎవరు నమ్మరు. షూట్ చేయి. ఎందుకు నాన్న ఇదంతా? నా బాల్యాన్ని చంపేశావు, నీ భార్యని చంపేశావు. దేనికోసం? విఠల్, విమల నీకు అమ్మ అవ్వకముందే నాకు భార్యరా. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.
నేను ఎందుకు చంపుకుంటాను? మళ్ళీ మళ్ళీ అదే. విఠల్, నువ్వు ఊహించుకుంటున్నావు. ఆపు. ఈ విఠల్ ఎవరు సార్? ఈజ్ వన్ ఆఫ్ మై పేషెంట్స్. తన తల్లిచావుని కల్లారా చూసిన విఠలాచార్య మెంటల్గా అన్స్టేబుల్ అయ్యాడు. విమల చనిపోయిన 3 నెలలకే ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తన తండ్రే వాళ్ళ అమ్మని చంపేశాడని బలంగా నమ్మడం మొదలుపెట్టాడు. ఈ చావుకు కారణమైన వాళ్ళందరినీ చంపేయాలన్న కోరిక తన మనసులో బలంగా నాటుకుపోయింది. ఒక మనిషి మేధాశక్తిని విచ్ఛిన్నం చేయగలిగేవి పగ, భయం మాత్రం. బహుశా అందుకేనేమో విఠల్కి తన ఫాదర్ మొహం తప్ప ఎవ్వరి మొహం గుర్తులేదు. ఆఖరికి వాళ్ళ అమ్మ మొహం కూడా. నిజానికి తను హాస్పిటల్లో ఉన్నాడన్న విషయం కూడా తనకు తెలియదు. విచిత్రం ఏంటంటే తను కూడా తాను విరాట్లాగే ఊహించుకుంటున్నాడు. సార్ అదెలా పాసిబుల్? తాను కూడా విరాట్లా ఇమాజిన్ చేసుకుంటున్నాడా? యా, వై నాట్? మనం చాలాసార్లు వింటూ ఉంటాం, రాత్రిపూట నేను ఒక దెయ్యాన్ని చూశానని. నిజంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? లేదు, తన బ్రెయిన్ తనకు దెయ్యం ఉందని చెప్తుంది. కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ ఉందన్న విషయం వాళ్ళకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ఇక్కడ ప్రాబ్లం చూసే కళ్ళది కాదు, ప్రాసెస్ చేసే బ్రెయిన్ది. సో స్కిజోఫ్రెనియా అనే డిజార్డర్ ఉన్న పేషెంట్ తను వేరేలా ఊహించుకోవడం ఇట్స్ క్వైట్ పాసిబుల్. విఠల్, ఆడుకుందావా? రా విఠల్, టామ్ అండ్ జెర్రీ చూద్దాం. హే విఠల్, మనకు ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ ఉంది. షల్ వి మూవ్ ఇన్? వాడు చిన్న పిల్లాడు విరాట్, వాడితో ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? నువ్వు నోర్మై. వాడి మీద నేను చాలా టైం ఇన్వెస్ట్ చేశాను. విరాటాచార్య ద గ్రేట్ న్యూరో సైంటిస్ట్ అని ప్రపంచానికి తెలియాలంటే నాకున్న ఒకే ఒక ఆయుధం వాడు. దీనికి నేను అస్సలు ఒప్పుకోను. వెళ్దామా? పోలీసులకు కంప్లైంట్ చేస్తా. Dr. Raghuram. Hi Virat, how are you man? How can I help you? వాడిని ల్యాబ్కి తీసుకెళ్దాం అనుకున్నాను. తను ఇరిటేట్ చేసింది. నా పేపర్ వెయిట్. ఐ డోంట్ మీన్ ఇట్. ఐ నీడ్ యువర్ హెల్ప్ డాక్టర్. కూల్ విరాట్. ఇలాంటి విషయాల్లో మనకి సిఏ గోపికృష్ణ హెల్ప్ అవుతాడు. సిఏ గోపికృష్ణ, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇలాంటివన్నీ మనకు కొత్త ఏం కాదు, చాలానే చూసాం. కానీ దీనికోసం నాకు ఫాల్స్ అటాప్సీ రిపోర్ట్ కావాలి. యా, ఐ కెన్ ప్రొవైడ్ యూ దట్. కానీ ఈ కేసులో చిన్న లూప్ హోల్ ఉంది. ఇక్కడ జరిగిన క్రైమ్ని ఎవరు చూసి ఉండకూడదు. నేను చూశానంటున్నాడు. రేపు కోర్టులో పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే అందరం ఇరుక్కుంటాం. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. వాడి స్కిజోఫ్రెనియా ఉందని ఒక చిన్న ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే వాడు చెప్పే నిజాన్ని కూడా అబద్ధం చేయొచ్చు. డోంట్ వరీ, లీవ్ ఇట్ టు మీ. దెన్ ద కేస్ ఈస్ క్లోజ్డ్. నో. No. 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 No.
కిల్. సార్ ఇప్పుడు విటల్ ప్రోగ్రెస్ ఏంటి? సమయం గాయాన్ని మానుస్తుంది కానీ జ్ఞాపకాన్ని కాదు. ఆ జ్ఞాపకం గుర్తొచ్చిన ప్రతిసారి ఆ గాయం జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. మనలో పుట్టే ప్రతి ఎమోషన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సే కారణం. దీన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తూ మనం ఒక హార్మోన్ ఇంజెక్ట్ చేయగలిగితే వీ కెన్ రిడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ డిజార్డర్స్. సో వాట్ ఈస్ డెజావు? సార్ మేము విరాట్ని చూడొచ్చా? Yeah, I think I have one photo with me. Let me check. Yeah, I got it. Let me show you. Oh, laptop got shut down. Okay, I'll show you tomorrow. స్క్రీన్ తడేది బ్లాక్ అవుతుంది. మార్చారు ఇక అలా పెట్టిన సీన్ ఉంటుంది అది మీరు Smile you.